అందరికీ నమస్కారం అండి. కిన్నెరసాని ఛానల్కు అందరికీ స్వాగతం. తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో ఫలితాలు చూశారు కదా. డిఎంకే పార్టీ ఇంత దారుణంగా ఓడిపోతుందని ఎవరూ అనుకోలేదు. డిఎంకే పార్టీ ఇంత దారుణంగా ఓడిపోవడానికి గల కారణాలు ఏమిటో చర్చించుకుందాం. నేను చెన్నైలో కొంతకాలం పనిచేశాను కాబట్టి నాకు తమిళ భాష వచ్చు. తమిళ సినిమాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు మరియు రాజకీయాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. తమిళ సోషల్ మీడియాను కూడా ఫాలో అవుతూ ఉంటాను. కాబట్టి నాకున్న సమాచారం మేరకు ఈ వీడియో చేస్తున్నాను. డిఎంకే పార్టీ ఇంత దారుణంగా ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు: మొదటి కారణం ఉదయనిధి స్టాలిన్ యొక్క నోటి దురద. రెండవ కారణం తమిళులకు తెలుగువారిపై ఉన్న వ్యతిరేకత. మూడవ కారణం దళిత ఓటు బ్యాంకును కాపాడుకోలేకపోవడం. నాలుగవ కారణం అరుణాచలం. ఐదవ కారణం అవినీతి ఆరోపణలు. వీటి గురించి వివరంగా మాట్లాడుకుందాం. మొదటి కారణం ఉదయనిధి స్టాలిన్ యొక్క నోటి దురద. డిఎంకే పార్టీ ఇంత దారుణంగా ఓడిపోవడానికి ముఖ్య కారణం ఉదయనిధి స్టాలినే అని చెప్పాలి. ఇతను ద్రవిడ భావజాలాన్ని ప్రమోట్ చేస్తూ హిందూ మతాన్ని కించపరిచేలాగా చాలా వ్యాఖ్యలు చేశాడన్నమాట. అసలు ఈ ద్రవిడ భావజాలం అంటే ఏమిటో క్లుప్తంగా చూద్దాం. ఈ ద్రవిడ పార్టీల యొక్క ముఖ్యమైన సిద్ధాంతాలు ఏమిటి అంటే: కుల వ్యవస్థకు, కుల వివక్షకు వ్యతిరేకంగా పరిపాలించాలి, అంటే కులాన్ని ప్రోత్సహించకూడదన్నమాట. రెండవది హిందీ భాషను వ్యతిరేకించాలి. మూడవది మతాన్ని వ్యతిరేకించాలి. హిందూ మతంలోనే కుల వ్యవస్థ ఉంది కాబట్టి హిందూ మతాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఇవి ద్రవిడ భావజాలంలోని ముఖ్య సూత్రాలు, ముఖ్య సిద్ధాంతాలన్నమాట. ఈ సిద్ధాంతాల ప్రకారం డిఎంకే పార్టీ మొదటి నుంచి హిందీ భాషను వ్యతిరేకిస్తూ వచ్చింది. దీనివల్ల ప్రజలకు ఏ సమస్య రాలేదు. అలాగే బహిరంగ సభల్లో డిఎంకే పార్టీ నేతలు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడారు. నిజ జీవితంలో కుల సామరస్యాన్ని పాటిస్తారో లేదో తెలియదు కానీ బహిరంగ వేదికల మీద మాత్రం కుల వ్యవస్థకు, కుల వివక్షకు వ్యతిరేకంగానే మాట్లాడుతూ ఉంటారు. కానీ హిందూ మతాన్ని మాత్రం వ్యతిరేకంగా ఏమీ విమర్శలు చేయరన్నమాట. అంటే ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో, డిఎంకే పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వారు బహిరంగ వేదికల మీద హిందుత్వం గురించి తప్పుగా మాట్లాడరు. కింది స్థాయి నాయకులతో, కింది స్థాయి కార్యకర్తలతో, సోషల్ మీడియా కార్యకర్తలతో హిందూ మతాన్ని చులకన చేసి మాట్లాడిస్తూ ఉంటారు. హిందూ మతం అంటే తమిళనాడుకు సంబంధించినది కాదు అని, అది ఉత్తర భారతదేశం యొక్క మతం అని, మన మీద బలవంతంగా రుద్దారు అని, తమిళనాడులో ఉన్న వారంతా హిందువులు కాదని, తమిళనాడులో ఉన్న వారందరూ ద్రవిడులేనని వీరి వాదన. ఎవరైనా నేను హిందువుని అని ఎవరైనా బయట చెప్పుకున్నారు అంటే వెంటనే ఈ డిఎంకే వాళ్ళు వాళ్ళని సన్నాసి అని ఎగతాళి చేస్తూ ఉంటారనమాట. అందుకే చాలామంది తమకు తాము బహిరంగంగా హిందువులము అని చెప్పుకోరు, తమిళులమే అని చెప్పుకుంటారన్నమాట. ఈ విధంగా హేళన చేయడం వలన, ఈ విధంగా కించపరచడం వలన తమిళనాడులో ఉండే హిందువులు బాగా ఇబ్బంది పడినా కానీ ఆ ప్రభావం డిఎంకే పార్టీ అధిష్టానం మీద పడలేదనే చెప్పాలి. కారణం ఏంటంటే చెప్పాను కదా, పై స్థాయి నాయకులు ఎవరు బహిరంగ వేదికల మీద హిందుత్వాన్ని విమర్శించరు. కింది స్థాయి నాయకులతోనూ, కింది స్థాయి కార్యకర్తలతోనూ హిందూ మతాన్ని విమర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే తమిళనాడులో ఉండే కొన్ని వర్గాలైన వన్నియార్, మొదలియార్, నాడార్, దేవార్, గౌండర్ వంటి సామాజిక వర్గాల ఓట్లు దూరం అవుతాయని వాళ్ళ భయం అన్నమాట. కానీ మన పండిత పుత్రరత్నం ఉదయనిధి స్టాలిన్ మాత్రం హిందుత్వాన్ని, సనాతన ధర్మాన్ని బహిరంగంగానే విమర్శించారు. ఏదో ఒక వేదిక మీద ఏమంటాడంటే సనాతన ధర్మం అంటే డెంగ్యూ, మలేరియా, కరోనా అని ఏదేదో వాగాడు. మరొక వేదిక మీద హిందువులను సన్నాసులు అని నేరుగానే తిట్టాడనమాట. పైగా అదే వేదిక మీద తనకు తాను క్రిస్టియన్గా ప్రకటించుకున్నాడు. ఉదయనిధి స్టాలిన్ ఏమీ కింది స్థాయి నాయకుడు కాదు, కింది స్థాయి కార్యకర్త కాదు. ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ విధంగా మాట్లాడొచ్చా? పైగా భవిష్యత్తులో డిఎంకే పార్టీ తరపు నుండి ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా అతను. అలాంటి వ్యక్తి హిందూ మతాన్ని వ్యతిరేకంగా మాట్లాడితే హిందువులందరూ చూస్తూ ఉంటారా? హిందువుల ఓట్లు దూరం అవ్వకుండా ఉంటాయా? ఈ విధంగా తన నోటి దురదతో డిఎంకే పార్టీని నేల నాకించాడని చెప్పాలి. ఇది మొదటి కారణం మరియు అతి ముఖ్యమైన కారణం. ఇక రెండవ కారణం తమిళ ప్రజల్లో తెలుగువారిపై ఉన్న తీవ్ర వ్యతిరేకత. మీలో చాలా మందికి సీమాన్ అనే వ్యక్తి గురించి తెలిసే ఉంటుంది. ఇతను నాన్ తమిళర్ కచ్చి అనే పార్టీ నాయకుడు. ఇతని పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తమిళనాడుని తమిళులు మాత్రమే పరిపాలించాలి, ఇంకెవరూ పరిపాలించకూడదు అనేదే ఇతని పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇతనికి తమిళ యువతలో, తమిళ సోషల్ మీడియాలో చాలానే ఫాలోయింగ్ ఉంది. బహిరంగ వేదికల మీద డిఎంకే పార్టీకి వ్యతిరేకంగా, తమిళనాడు రాష్ట్రంలో తెలుగువారి ఆధిపత్యానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. తమిళ యువతను బాగా రెచ్చగొడుతూ ఉంటాడు. డిఎంకే
పార్టీ తమిళుల పార్టీ కాదు అని, అది తెలుగు వాళ్ళ పార్టీ అనే భావనను ప్రజల్లోకి బాగా తీసుకువెళ్ళాడు. మనందరికీ తెలిసిందే, తమిళనాడులో చెన్నై, కోయంబత్తూరు, హోసూరు వంటి నగరాలు పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన నగరాలు అని. ఇక్కడ ఉండే పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టడంలో కానీ, కాంట్రాక్టుల్లో కానీ తెలుగువారి ఆధిపత్యం విపరీతంగా కనిపిస్తూ ఉంటుంది. మెటీరియల్ కాంట్రాక్ట్ విషయాల్లో కానీ, లేబర్ కాంట్రాక్ట్ విషయాల్లో కానీ, సూపర్వైజర్ ఉద్యోగాలు కానివ్వండి, మేనేజర్ ఉద్యోగాలు కానివ్వండి, ఇంజనీరింగ్ సెక్టార్లో ఉద్యోగాలు కానివ్వండి, ఇలా చాలా చోట్ల తెలుగువారి ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ తెలుగువారంటే చాలా కాలంగా తమిళనాడులో స్థిరపడ్డ తెలుగువారు మాత్రమే కాదు, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు జిల్లాలకు సంబంధించిన తెలుగువారిని కూడా ఇక్కడ పారిశ్రామిక వాడల్లో మనం చూడొచ్చు అనమాట. వాళ్ళ నైపుణ్యంతో బాగా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ పరిశ్రమల విషయాలు పక్కన పెడితే ఇతర రంగాలు ఉన్నాయి కదా, అంటే సాఫ్ట్వేర్ రంగం, బ్యాంకింగ్ రంగం, పవర్ సెక్టార్స్ రంగం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ఇలా ఏమైనా అవనివ్వండి, మన తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళకి బాగా పోటీ ఇస్తున్నారనమాట. మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే తెలుగు వాళ్ళతో పోటీ పడలేకపోతున్నారు తమిళ వాళ్ళు. ఏ ఊరైనా సరే, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, అలాగే విదేశాల్లో అమెరికా, జర్మనీ, ఇంగ్లాండ్, ఇలా ఎక్కడైనా సరే ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవడంలో మన తెలుగు వారితో పోటీ పడలేకపోతున్నారనే చెప్పాలి. సోషల్ మీడియాలో ఈ విషయాల్ని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. చివరికి తమిళులు ఎక్కువగా ఉండే మలేషియా, సింగపూర్లో కూడా ఉద్యోగాలు అందిపుచ్చుకోవడంలో ఇదే పరిస్థితి. తెలుగు వాళ్ళదే హవా ఎక్కువగా కనిపిస్తుంది. దాంతో తమిళ వాళ్ళకి తెలుగు వాళ్ళంటే అసూయ బాగా పెరిగింది. డిఎంకే పార్టీ వల్లనే తమిళ వాళ్ళు ఎదగలేకపోతున్నారు అనే భావన బాగా ఎక్కువైందనమాట తమిళనాడు ప్రజలు. ఈ విధంగా తెలుగువారి మీద ఉన్న వ్యతిరేకత డిఎంకే ఓటమికి కారణమైంది. ఈ ఎన్నికల్లో నాన్ తమిళర్ కక్షి నాయకుడు సీమాన్ తన పార్టీని ఏ కోసాన కూడా గెలిపించుకోలేకపోయాడు. కానీ డిఎంకే పార్టీకి మాత్రం బాగా గండి కొట్టాడనే చెప్పాలి. ఇక మూడవ కారణం, దళిత ఓటు బ్యాంకును కాపాడుకోలేకపోవడం వలన కూడా ఓడిపోయింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం తమిళనాడు రాష్ట్రంలో 6% మాత్రమే క్రైస్తవులు ఉన్నారని ఒక లెక్క. కానీ వాస్తవానికి అంతకు మించి, అంటే 4-5 రెట్లు పైనే క్రైస్తవులు ఉన్నారని ఒక ఆరోపణ ఉంది. తమిళనాడులో ఉన్న దళితుల్లో 99% క్రైస్తవాన్ని స్వీకరించారంట. కానీ సర్టిఫికెట్స్లో మాత్రం ఎస్సీ హోదా కోసం హిందువులుగానే రాయించుకుంటున్నారు అని ఒక ఆరోపణ ఉంది. చాలానే ఆరోపణలు ఉన్నాయన్నమాట. ఏదేమైనప్పటికీ దళితుల్లో ఉండే క్రైస్తవ ఓటు బ్యాంకు మొత్తం విజయ్ జోసఫ్కే పడింది. సాధారణంగా డిఎంకే పార్టీ పుట్టినప్పటి నుండి దళితుల్లో ఉండే క్రైస్తవులు డిఎంకే పార్టీకే కొమ్ము కాస్తూ వచ్చారు. కానీ ఈసారి ఈ ఓటు బ్యాంకు మొత్తం టీవీకే పార్టీ ఎత్తుకుపోయిందనమాట. ఎందుకంటే విజయ్ క్రైస్తవుడే కాబట్టి క్రైస్తవులందరూ విజయ్కే ఓటేశారు. ఒక పక్క ఉదయనిధి స్టాలిన్ నోటి దురద వలన హిందువుల ఓట్లన్నీ దూరం అయిపోయాయన్నమాట. నటి కస్తూరి గారిని అరెస్ట్ చేయించారు గతంలో, గుర్తుంది కదా మీ అందరికీ. ఈ అరెస్టుని ఉదయనిధి స్టాలినే దగ్గరుండి చేయించారనేది ఒక చర్చ నడిచింది. బ్రాహ్మణులను అణగదొక్కే ప్రయత్నంలో భాగంగానే నటి కస్తూరి గారిని అరెస్ట్ చేయించారు అనేది ఒక చర్చ నడిచింది. దాంతో బ్రాహ్మణ కుల ఓట్లు మొత్తం పూర్తిగా దూరం అయిపోయాయి. మరొక పక్క దళితుల్లో ఉండే క్రైస్తవ ఓట్లు మొత్తం టీవీకే తన్నుకుపోయింది. ఇక డిఎంకే ఎలా గెలుస్తుంది మీరే చెప్పండి. ఇక నాలుగో కారణం అరుణాచలం అనమాట. గత 5 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు అరుణాచలం వెళుతూనే ఉన్నారు. ఈ విషయం మీకు తెలిసిందే కదా. అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయడానికి బాగా మక్కువ చూపుతున్నారు. ఈ విషయం స్టాలిన్ వరకు వెళ్ళింది. ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ విషయంలో సానుకూలంగానే స్పందించారు. అరుణాచలంలో తెలుగువారి సౌకర్యార్థం తెలుగులో బోర్డులు పెట్టించడం, మైకుల్లో తెలుగులోనే మాట్లాడించడం, బస్సుల్లో, బస్టాండుల్లో బోర్డుల పైన తిరువన్నామలై అని కాకుండా అరుణాచలం అని తెలుగులో రాయించడం, ఇలా రకరకాల తెలుగువారి సౌకర్యార్థం చేయడం వలన ఇదంతా చూసి చాలామంది తమిళులు ఓర్చుకోలేకపోయారనమాట. మన తెలుగు భక్తుల కోసం అక్కడ వ్యాపారస్తులు తెలుగులో మాట్లాడడం అనేది తమిళులు అస్సలు జీర్ణించుకోలేకపోయారు. సోషల్ మీడియాలో నేరుగానే విషాన్ని కక్కారు. ఇది ఖచ్చితంగా భాషాభిమానం అయితే కాదు, ఇది ఖచ్చితంగా భాషా దురాభిమానం అనే చెప్పాలి. వాళ్ళ భాష చచ్చిపోతుందేమోనన్న భయం కూడా అనమాట. దీని అంతటికీ కారణం స్టాలిన్నే అని వాళ్ళు అనుకున్నారనమాట. స్టాలిన్నే తెలుగు వాళ్ళ సౌకర్యార్థం ఈ విధంగా చేస్తున్నారు అని. డిఎంకే ఓటమికి కూడా ఇది ఒక కారణం అయిందనమాట అరుణాచలం విషయం.
ఇక 5వ కారణం అవినీతి ఆరోపణలు. డిఎంకే మంత్రులు ఎమ్మెల్యేలు భారీగా అవినీతి చేస్తున్నారు అని చాలా ఆరోపణలు వచ్చాయి. రోడ్డు కాంట్రాక్టుల విషయాల్లో కానీ, మద్యం దుకాణాల విషయాల్లో కానీ, మద్యం అమ్మే విషయంలో కానీ ఇలా చాలా విషయాల్లో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటి గురించి నాకు వివరంగా తెలియదు అనమాట. వీళ్ళు ఏ స్కాములు చేశారో, ఎక్కడెక్కడ ఎంత నొక్కేశారో నాకు అంత ఐడియా లేదు. కానీ అవినీతి ఆరోపణలు అయితే చాలా ఉన్నాయన్నమాట. అలాగే తమిళనాడులో చాలా కాలంగా డ్రగ్స్ వినియోగం బాగా పెరుగుతుందని, గంజాయి వినియోగం బాగా పెరుగుతుందని, యువత చెడిపోతున్నారని, వీటన్నిటి వలన నేర ప్రవృత్తి బాగా పెరుగుతుందని, వీటన్నిటికీ కారణం డిఎంకేనని చాలా ఆరోపణలు వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, ఇవి నాకు తెలిసిన కారణాలు. డిఎంకే పార్టీ ఓటమికి ఇంకా ఏమైనా కారణాలు మీకు తెలిస్తే కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కిన్నెరసాని ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.